Hey guys, how are you? Hope you all are doing great. నేను మీ ఉషా కిరణ్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్. సో గైస్, మీ అందరికీ తెలిసిన విషయమే, మలేషియా ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. A to Z ఇన్ఫర్మేషన్ 35,000లో ఒక పర్సన్ ఎలా వెళ్ళి రావాలి అనేది 5 days ఐటినరీ అయితే చెప్పేశాను. మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, చూడండి. అండ్ ఇప్పుడు బాలి సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఒక 40,000లో బాలి అనేది ఎలా వెళ్ళి రావాలి, టోటల్ 7 days ఐటినరీ ఏంటి అనేది మొత్తం ఈ వ్లాగ్లో నేను చెప్తున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బాలికి వీసా అవసరం లేదని చెప్తున్నారు. వీసా ఆన్ అరైవల్ ఖచ్చితంగా కావాలి. మీరు ముందే చేసుకోకపోయినా పర్లేదు. ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ స్టాంప్ వేసే ముందు వాళ్ళు చెక్ చేసి అడుగుతారు. $32 లేదంటే 2,400 ఇండియన్ రూపీస్ లేదంటే 5 lakh IDRs మనం పే చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వెంటనే స్టాంప్ వేసి అలౌ చేసేస్తారు. హైదరాబాద్ నుండి మలేషియాకి 7,000 per person పడింది. మలేషియా నుండి బాలికి 5,000 per person పడింది. అలా కాకుండా డైరెక్ట్ హైదరాబాద్ నుండి బాలికి కూడా మనకి 11,500 12,000 అరౌండ్ పడుతుంది. కాబట్టి ఇంకా మేము ఈ 2 countries కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం మా ట్రిప్కి. లేదంటే మా మెయిన్ ట్రిప్ వచ్చేసి బాలి. దట్టు మనము బాలి నుండి బ్యాక్కి రావాలన్నా హైదరాబాద్కి, లేదంటే ఒక లేఓవర్ యాడ్ చేసుకొని రావాలన్నా కూడా మనకు అదే ఫ్లైట్ కాస్ట్ పడుతుంది. కాబట్టి వెళ్ళేటప్పుడు మలేషియా వెళ్ళి అక్కడ నుండి బాలి వెళ్ళాం, వచ్చేటప్పుడు సింగపూర్ వచ్చి అక్కడ నుండి ఇండియా వచ్చేసాం అనమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారుగా, ఇలా దెబ్బలతోనే ఫ్లైట్ ఎక్కేసాను బాలికి. మలేషియా నుండి మా ఫ్లైట్ వచ్చేసి 9 o'clock అనమాట నైట్. అక్కడ దిగి బయటకు వచ్చేసరికి 12 అయిపోయింది నైట్. ఎయిర్పోర్ట్ లో ఇలా కస్టమ్స్ ది స్లిప్ ఫిల్ చేయాలన్నమాట మన డీటెయిల్స్. బాలి ఎయిర్పోర్ట్ లోనే మనం వీసా తీసుకోవచ్చు. $32 లేదంటే మనం 5 lakhs ఇండోనేషియన్ రూపీస్ పే చేయాలి. వెంటనే వీసా ఇచ్చి స్టాంప్ వేసి పంపిస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో అసలు సిమ్ కొనుక్కోండి, బయటకు వచ్చి కొనుక్కోండి. 500 నుండి 700 రూపీస్ ఛార్జ్ చేస్తారు బయట. మేక్ మై ట్రిప్ లో 2 days కి కోటా ఏరియాలో నేను స్వాన్ దేవి హోమ్ స్టే బుక్ చేశాను. ట్యాక్సులతో కలిపి పర్ డే 500 రూపీస్ పడింది. బడ్జెట్ ట్రావెలర్ కి చాలా యూజ్ అవుతుంది. పెద్ద లగ్జరీగా ఉండదు, జస్ట్ ఒక రూమ్ ఇస్తారంతే. పక్కనే బైక్ రెంటల్ తీసుకున్నాం, పర్ డే 500. అండ్ పెట్రోల్ ఫిల్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఇది పెద్ద ఏరియా, సిటీ కాదు కాబట్టి జస్ట్ ఇలా పెట్టుకొని పెట్రోల్ అనేది అమ్ముతున్నారనమాట. 20,000 ఇండోనేషియన్ రూపీస్ అంటే మనకి 100 రూపీస్ కి ఇండియన్ రూపీస్ కి పెట్రోల్ కొట్టించాను అనమాట. నేనైతే కోటా ఏరియాలో రూమ్ తీసుకున్నాను 2 days కి, ఆల్రెడీ చెప్పాను కదా. ఎయిర్పోర్ట్ నుండి 10 kilometers. గ్రాబ్ యాప్ లో ఎయిర్పోర్ట్ నుండి మాకు రూమ్ కి 500 రూపీస్ తీసుకున్నాడు అనమాట. రూమ్ నుండి 5 minutes వాక్ లో మనకి ఈ జర్మన్ బీచ్ అయితే ఉంది. బాలినీస్ హిందూ ధర్మం చాలా చక్కగా పాటిస్తారు. పొద్దునే లేవగానే వాళ్ళ బిజినెస్ గానీ ఫ్యామిలీ గానీ బాగుండాలని దేవుడికి ఇలాగ మొక్కుకుంటారు అనమాట అవి పెట్టి. ఈ జర్మన్ బీచ్ లో మనకి స్పోర్ట్స్ గానీ యాక్టివిటీస్ గానీ జరుగుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి మేమైతే పదంగ్ బీచ్ కి వెళ్ళిపోతున్నాము. కొంచెం రైనీగా ఉండడంతో మేము రెయిన్ కోట్స్ వేసుకున్నాం అనమాట. 20 kilometers ఉంది మా ఏరియా నుండి. లోపలికి ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ పర్సన్ $75 అనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు కోతులు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ పదంగ్ బీచ్ వచ్చేసి కొంచెం లోపలికి ఉంటుంది, చిన్న గుహలా ఉంటుంది. లోపల నుండి నడుచుకుని వెళ్ళాలన్నమాట. కిందకి దిగాలి స్టెప్స్. కింద పదంగ్ బీచ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం ఫుల్ ఫారినర్స్ తో ఫిల్ అయిపోయింది బీచ్. వర్షాకాలంలోనే ఇలా ఉన్నారంటే ఇంకా మంచి సమ్మర్ లో అయితే పిచ్చి పీక్స్ లో ఉంటారంట జనాలు. బాలి విజిట్ చేయడానికి జూన్ జూలై పీక్ సీజన్ అనమాట. ఇక్కడతో ఈవినింగ్ మనకు 4 అయిపోయింది. మనం ఉల్వట్టు టెంపుల్ కి వెళ్ళామన్నమాట. అక్కడ నుండి జస్ట్ 5 kilometers ఓన్లీ. ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ పర్సన్ 600 రూపీస్ పడింది. ఇక్కడ ఎక్స్పోజింగ్ ఉండే బట్టలు అయితే వేసుకోకూడదు. కింద ఖచ్చితంగా అందరూ అవి లుంగి లాంటివి కట్టుకునే వెళ్ళాలి. లోపలికి హెచ్ఎక్ డాన్స్ చూడాలంటే ఖచ్చితంగా మళ్ళీ టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్ వచ్చేసి 1000 రూపీస్ ఉంది. చూసారుగా, వీళ్ళు కెచ్చ అని ఈ సౌండ్స్ తప్ప ఇంకేం చేయరు ఈ నాటకం మొత్తంలో. జస్ట్ ఇది 1 hour పైనే ఉంటుంది నాటకం. రామాయణంలో ఉన్న ఘట్టాలన్నింటినీ వీళ్ళు మనకు చాలా చక్కగా చూపిస్తారు. బట్ ఇంత వర్షంలో కూడా ఇంతమంది ఫారినర్స్ ఇంత వెయిట్ చేసి మరి హిందూ ధర్మంలో చూపించే ఈ ఘట్టాలన్నీ ఇంత చక్కగా చూస్తున్నారంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ నాటకం మొత్తం అయ్యేసరికి చాలా గూస్ బంప్స్ గా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే అంత చక్కగా చూపిస్తారు. ఇంకా డే 1 అయితే మనకి ఇలా పూర్తయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 7 అయిపోయింది. బాలిలో మొత్తం మనకి 9-10 లోపే మొత్తం షాప్స్ గిప్స్ అన్ని మూసేస్తారు. తర్వాత మనకి చాలా తక్కువ షాప్స్ ఉండడం కానీ జనాల సంచారం కానీ. ఇంకా డే 2 వచ్చేసి గరుడ విష్ణు టెంపుల్కి వచ్చేసాము. ఈ టెంపుల్ మొత్తం విజిట్ చేయాలంటే మనకి 2 hours పైనే పడుతుంది.
ఈ టెంపుల్ వచ్చేసి సేమ్ మనం డే 1 లో మనం పదంగ్ బీచ్ ఉల్వట్టు టెంపుల్కి వెళ్ళాం కదా, అదే రూట్ అనమాట. మీకు టైం ఉంటే ఈ టెంపుల్ కూడా డే 1 లోనే విజిట్ చేసేయండి. బట్ నాకు కొంచెం లెగ్ బాగాలేదు కాబట్టి నేను పొద్దున్నే లేచేసరికి లేట్ అయింది. ఇంకా మధ్యాహ్నం మేము తిని తీరిగ్గా టాబ్లెట్స్ వేసుకొని ఈ టెంపుల్కి వచ్చేసరికి మధ్యాహ్నం 3 అయిపోయింది అనమాట. సో ఎంట్రీ ఫీజు వచ్చేసి 750 రూపీస్ పడింది, ఇండియన్ రూపీస్ మాకు, ఓన్లీ పర్ హెడ్ అనమాట. ఇది గరుడ మీద ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. ఇది ఇండోనేషియాలోనే అతి పెద్ద విగ్రహం అనమాట. 121 మీటర్ల ఎత్తు ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి. దీన్ని GWK కల్చరల్ పార్క్ అని కూడా అంటారు. లోపల ప్లేసెస్ అద్భుతంగా ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా కచక్ డాన్సెస్ అవి వేస్తూ ఉంటారనమాట. ఈ టెంపుల్ గురించి ఫుల్ వీడియో అయితే నేను మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు డీటెయిల్డ్ గా కావాలి చూడాలి అనుకుంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. లోపల ఇక్కడ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ లా ఉంది అండ్ ఇక్కడ లోపలికి వెళ్లే దారి గాని, ఇక్కడ పెద్ద విష్ణుమూర్తి విగ్రహం ఒకటి ఉంది అండ్ గరుడ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి పురాణాలకు సంబంధించి కొన్ని నాటకాలు కూడా వేస్తూ ఉంటారు. ఇది కూడా కోటా ఏరియాలో ఉంటుంది. మా రూమ్ నుండి 20 కిలోమీటర్స్ ఉంది టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి టన్నహలాట్ టెంపుల్. ఇది వాటర్ టెంపుల్ అని కూడా అంటారు, మొత్తం వాటర్ లో ఉంటుంది. ఈ టెంపుల్ కి వెళ్ళేసరికి నా దగ్గర ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో దీని గురించి ఏం వీడియోస్ తీయలేకపోయాను. టెంపుల్ విజువల్స్ అయితే ఎలా ఉంటాయి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ బాలి అనమాట. డోంట్ మిస్ ఇట్. ఇంకా కోటాలో మన రూమ్ 2 days అయిపోయింది. మేమైతే చెక్అవుట్ చేసేసి ఉబుడ్ ఏరియాకి వచ్చేసాము. 1500 ఇండియన్ రూపీస్ చార్జ్ చేశారు మన దగ్గర క్యాబ్ కి, కోటా నుండి ఉబుడ్ కి. అర్జున్ హోమ్ స్టే అని ఇక్కడ బుక్ చేశాను ఉబుడ్ లో. డే కి 500 రూపీస్ పడింది విత్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇక్కడ లొకేషన్ అయితే అదిరిపోయింది. మా రూమ్ ఉన్న ప్లేస్ హోమ్ స్టే కదా, చాలా నీట్ గా పెట్టారు అండ్ ఇది బడ్జెట్ ట్రావెలర్స్ కి చాలా మంచి రూమ్ అనమాట. ఈ ఏరియాలో డేకి 500 రూపీస్ ఇండియన్ రూపీస్ విత్ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా బెటర్ అనిపించింది నాకైతే. చెప్పాను కదా, మార్నింగ్ మేము చెక్అవుట్ చేసి లంచ్ చేసి క్యాబ్ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేసరికి మాకు ఈవినింగ్ 4 అయిపోయింది. ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ అన్ని 6 PM కే క్లోజ్ కాబట్టి మేము మా పక్కనే 2 కిలోమీటర్స్ మంకీ ఫారెస్ట్ కి వచ్చేసాం. ఇక్కడ కూడా బైక్ రెంటల్ తీసుకున్నాము, 500 ఇండియన్ రూపీస్ పర్ డే. మంకీ ఫారెస్ట్ లోపలికి వెళ్ళడానికి మనకి 400 రూపీస్ పర్ పర్సన్ అనమాట. ఈవినింగ్ 5 PM కే లాస్ట్ ఎంట్రీ అనమాట, తర్వాత క్లోజ్ ఉంటుంది. ఇంకా ఆల్రెడీ బాలీలో మా డే 1 వీడియో మొత్తం నేను పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో, ఒక్కసారి చూడండి. మొత్తం మీకు డీటెయిల్స్ కావాలంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ మంకీ ఫారెస్ట్ లోపల 600 కి పైగా కోతులు ఉన్నాయి అండ్ 200 కి పైగా ట్రీస్ ఉన్నాయి అన్నమాట. రకరకాల ట్రీస్, రకరకాల మొక్కల జాతులు ఉన్నాయి ఇందు లోపల. ఈ మంకీస్ ని మనం ఏం చేయకూడదు, వాటి వంక చూడొద్దు, లేదంటే అది మనల్ని కరవడానికి కానీ మీద పడడానికి కానీ వస్తాయి. అదర్వైజ్ చాలా ఫ్రెండ్లీ ఉంటాయి, మనల్ని ఏం చేయవు. అండ్ మీ బ్యాగ్స్ లోపల జిప్స్లో ఏమైనా ఉంటే అవి పట్టుకొని వెళ్ళిపోతాయి. సో కేర్ఫుల్. ఇంకా ఆఫ్టర్ 6 వచ్చి ఉబుడ్ లో మేము కొంచెం షాపింగ్ చేసుకున్నాము. ఇంకా అలా ఉబుడ్ లో సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దామని ఒక 10 కిలోమీటర్స్ దూరంలో యాన్ సిల్వర్ అని ఉందన్నమాట. అక్కడ సిల్వర్ వాళ్ళు అక్కడే రెడీ చేస్తారు, మనకు నచ్చిన మోడల్ ఇస్తే కూడా తయారు చేసి ఇస్తారు. రేట్స్ అయితే మనకి ఇండియాలో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి, సేమ్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ సేమ్ రేట్స్, పెద్ద ఏం వేరియేషన్ లేదు. ఇంకా నైట్ రూమ్ కి బ్యాక్ వచ్చేస్తుంటే ఉబిడ్ లో మాకు ఈ ప్లేస్ అయితే కనిపించింది. ఇక్కడ వీళ్ళు వనమూలికలు అమ్ముతున్నారు అండ్ ఇక్కడ కోడి పందాలు ఆడుతున్నారు అనమాట. ఈ జనం అంతా దాని గురించే. మన దేశంలోనే అనుకున్నాను కానీ కోడి పందాలు ఈ బాలీలో కూడా ఆడుతున్నారు. గ్రేట్. ఇంకా మలేషియా నుండి బాలి వచ్చాం కాబట్టి బట్టలన్నీ మాపేసాము. ఇంకా మేము ఇక్కడ మా రూమ్ పక్కనే లాండ్రీ ఉంది, ఇచ్చేసామన్నమాట. చూడండి నేను చక్కగా ప్యాక్ చేసి ఐరన్ చేసి ఉతికి ఇస్తుంది పాప. జస్ట్ 100 రూపీస్ తీసుకుంటుంది కేజీ. ఇంకా డే 4 వచ్చేసి మేము నోసా పెనిడాకి వెళ్తున్నాము. బాలి వచ్చిన ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ఒక అందమైన అద్భుతమైన దీవి అనమాట ఇది. ఇందులో 4 బీచెస్ చూపిస్తారు. వెస్ట్ టూర్ అయితే పర్ పర్సన్ వచ్చేసి 3500 రూపీస్ పడింది. ఇది ఉబుడ్ నుండి అయితే. అదే మనకి కోటా నుండి అయితే బేర్ మాడితే మనకైతే 2500కే తీసుకెళ్తా అన్నారు. 1 డే ముందే మనం ఇది నియర్ బై షాప్స్ ఉంటాయి కదా మన టూర్స్ అండ్ ట్రావెల్స్ షాప్స్, అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నాము. డ్రైవర్ పొద్దున్నే వచ్చి 7ంటికే పిక్ చేసుకుని మనల్ని సానూర్ హార్బర్ లో దింపేశాడు. దీని గురించి ఫుల్ క్లియర్ కట్ వీడియో నేను ఆల్రెడీ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఆల్రెడీ 2000 రూపీస్ అయితే నేను అడ్వాన్స్ పే చేసేసామన్నమాట. ఇప్పుడు రిమైనింగ్ 5000 ఇక్కడ డ్రైవర్ కి పే చేస్తాం. మొత్తం 7000 రూపాయలు అనమాట కపుల్ కి. సో మొత్తం వాళ్ళే పిక్ చేసుకుంటారు, తీసుకెళ్తారు, తీసుకొస్తారు. మొత్తం మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళే. ఇది వచ్చేసి సానూర్ హార్బర్ అనమాట. మన ఉబుడ్ ఏరియా మన రూమ్ నుండి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఫ్లైట్స్ టైం టు టైం వచ్చినట్టు ఇక్కడ మనకి షిప్స్ కూడా టైం టు టైం వస్తాయి అనమాట. టైంకి పొద్దున్నే 8కి ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు. వెళ్ళేసరికి నూసా పెనిడా 9 అయిపోయింది.
ఇదే మనం ఎక్కాల్సిన పడవ అనమాట, గోల్డెన్ మౌంటైన్. మొత్తం లోపలంతా ఏసీ పడవ అనమాట, ఏసీ మొత్తం పైన కింద కూడా ఎక్కొచ్చు. డబుల్ డెక్కర్ లో ఉంది ఇది. లోపల మనకు షిప్ ఎక్కేసిన తర్వాత లోపల పైనుండి ఎదర వ్యూ అయితే ఇలా ఉంది మనకి. ఇది వచ్చేసి నూసా పెనిడా హార్బర్ అన్నమాట. చూడండి, ఫారినర్స్ ఎక్కువ ఒక 2-3 రోజులు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. మనకు అంత టైం లేదు కాబట్టి సో ఓన్లీ 1 డే ట్రిప్ అనమాట, డే ట్రిప్ ఇది. నూసా పెనిడాలో వాళ్ళు మనల్ని పిక్ చేసుకొని అక్కడ నుండి ఒక డ్రైవర్ ని మనకి అటాచ్ చేస్తారు. ఇక్కడ ఉన్న జనాలందరూ మళ్ళీ బ్యాక్ కి ఉబుడ్ వెళ్ళడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. ఆ షిప్ లో మనకు ఒక కార్ అలొకేట్ చేశారు, దాంట్లో 4 పీపుల్ పడతారనమాట. మాతో పాటు ఇంకొక 2 వచ్చారు, వాళ్ళు ఇటలీ నుండి వచ్చారంట. ఫస్ట్ అయితే మమ్మల్ని క్రిస్టల్ బీచ్ కి తీసుకొచ్చారు. ఇక్కడ ఇసుక అంతా చాలా క్రిస్టల్స్ గా ఉందన్నమాట, మెరుస్తుంది. నెక్స్ట్ బ్రోకెన్ బీచ్, ఏంజల్ బిల్లబాంగ్ బీచ్ కి తీసుకొచ్చారు. 2 పక్క పక్కనే ఉంటాయన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. కిందకి దిగడానికి అయితే లేదు, ప్రైవేట్ గా మనం ఏదైనా మాట్లాడుకుంటే స్పీడ్ బోట్ అది దాంట్లో రావచ్చు, అదర్వైజ్ కిందకి దిగడానికి అయితే లేదు. మేము వెళ్ళే 2 రోజుల ముందే 2 చనిపోయారంట అక్కడ ఎడ్జ్ నుండి పడిపోయి. బట్ ఈ బీచెస్ లో వాటర్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా పీస్ఫుల్ గా ఉందో ప్లేస్. నెక్స్ట్ మమ్మల్ని రెస్టారెంట్ కి తీసుకొచ్చారు. ఇక్కడ ఫుడ్ ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి, అండ్ డ్రింక్ కూడా ఏదో ఒకటే, ఏదో యావరేజ్ గా ఉంది, పర్లేదు, ఓకే. అక్కడ నుండి కెలింకింగ్ బీచ్ కి తీసుకొచ్చారనమాట. ఇక్కడ కిందకి దిగి ఆడుకోవచ్చు, మనకు అంత టైం లేదు, బట్ అక్కడ ఉండే వాళ్ళు 2-3 రోజులు బాగా ఎంజాయ్ చేసి వస్తారు ఈ బీచ్ దగ్గర అయితే. నెక్స్ట్ ఇక్కడ నుండి మన నూసా పెనిడా హార్బర్, అక్కడ నుండి సానూర్ హార్బర్, అక్కడ నుండి ఉబుడ్ లో మన హోటల్ కి డ్రాప్ చేశారు. నైట్ అయితే 8 అయిపోయింది. నూసా పెనిడా A to Z ఫుల్ డీటెయిల్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూసేయండి. ఇంకా డే 5 వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మేము పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఉబుడ్ ప్యాలెస్కి వచ్చామన్నమాట. ఇదైతే ఎంట్రీ ఫ్రీ. బాలీలో ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బులు గుంజేస్తారు ఫుల్గా, ప్రతి చోట ఎంట్రీ ఫీజెస్ ఉంటాయి, కానీ ఉబుడ్ ప్యాలెస్కి అయితే లేదు. ఇది మన అర్జున హోమ్ స్టే నుండి జస్ట్ 1 కిలోమీటర్ అంతే. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పూరా తీర్థ ఎంఫుల్ అనమాట. ఇది మన ప్లేస్ నుండి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇది బాల్నీస్ కి పవిత్రమైన దేవాలయం అనమాట. ఇక్కడ వాళ్ళ పెద్దలకి పెద్ద కర్మ అవి చేస్తారు కదా, అలాంటివి మొత్తం పూజలు అవన్నీ ఇక్కడే చేస్తారనమాట. మొత్తం యూత్ అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ మొత్తం అసలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎంత చక్కగా పాటిస్తారో వీళ్ళు అసలు. బాలి టెంపుల్స్ లో మాత్రం ఈ కింద ఇవి ఎక్స్పోజింగ్ అవి ఉంటే ఖచ్చితంగా ఈ గుడ్డ కట్టుకొనే వెళ్ళాలి, లేదంటే నో ఎంట్రీ. గుడి ప్రాంగణం అయితే ఇలా ఉంది. చాలా మంది ప్రపంచ నలుమూలల నుండి ఫారినర్స్ వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటున్నారు. ఇక్కడ 2 సైడ్స్ 2 కోనేర్లు ఉన్నాయన్నమాట. వాటిల్లో ఇలాగా పవిత్రమైన జలంతో స్నానం చేస్తున్నారు. ఇది హెల్త్ కి కూడా చాలా మంచిదంట ఈ నీటితో స్నానం చేయడం వల్ల. స్ప్రింగ్ వాటర్ అంటారు వీటిని. టెంపుల్ బయట ప్రాంగణం అయితే ఎలా ఉంది, చక్కగా చేపలతో నిండిపోయింది. మంచిగా ఫొటోస్ అవి తీసుకోవడానికి లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ బయట మొత్తం షాపింగ్స్ ఉన్నాయన్నమాట. మీరు బార్గెన్ చేసే స్కిల్స్ ని బట్టి వాళ్ళు సగానికి సగం తగ్గిస్తారు. నెక్స్ట్ అక్కడ నుండి మేము పెంగ్లీపురా విలేజ్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 200-250 అట్లా ఉంది పర్ పర్సన్ ఇండియన్ రూపీస్లో. సో ఇక్కడ చక్కగా మొత్తం ఇల్లులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇల్లులే. ఈ ఇల్లులోనే వాళ్ళు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ బట్టలు కానీ రకరకాలు అమ్ముతున్నారనమాట, షాపింగ్స్. ఈ పెంగ్లీపురా విలేజ్ చూస్తే వాళ్ళ కట్టడాలు కానీ బాలి వాళ్ళ ఇల్లులు నిర్మాణాలు కానీ చాలా చక్కగా కనిపిస్తాయి. అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అక్కడ నుండి అలాస్ హరూమ్ అనే ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ లోపల బాలి స్వింగ్ ఉంటుంది, కాఫీ ప్లాంటేషన్స్, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఎంట్రీ ఫీజు వచ్చేసి జస్ట్ 100 రూపీస్ పర్ పర్సన్. ఇలా ట్యాగ్ ఇస్తారు, అది వేసేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. ఇంకా లోపల కాఫీ ప్లాంటేషన్ టూరు అండ్ కాఫీ పౌడర్స్ అమ్ముతారు, అవొకటి పర్ఫ్యూమ్స్ అమ్ముతారు. తర్వాత ఇక్కడ స్కై బైక్, ఫ్లయింగ్ ఫాక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. షాపింగ్స్ కూడా ఉంటాయి లోపల, అండ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. బాలీలో లువాక్ కాఫీ చాలా ఫేమస్ అనమాట. ఇది చూడండి, ఇది పిల్లి పూప్ అనమాట. దాని నుండి తీసిన గింజల్ని 3-4 సార్లు వాష్ చేస్తారు. పిల్లి మంచి చెర్రీస్ని ఎంపిక చేసుకొని అది తిని గింజల్ని అరిగించుకోలేక డైజెస్ట్ చేసుకోలేక అది పూప్లో వదిలేస్తుంది అనమాట. ఆ గింజల్ని సేకరించి వీళ్ళు లువాక్ కాఫీ అనేది చేస్తారు చాలా ట్రెడిషనల్ పద్ధతిలో. ఆ తయారు చేసిన కాఫీ పౌడర్కి ఇవన్నీ రకరకాల ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసుకొని తాగొచ్చు అనమాట. సో అవి ఎక్స్ప్లెనేషన్, ఇది కాఫీ ప్లాంట్ టూర్ ఎక్స్ప్లెనేషన్ అని జస్ట్ అట్లా పెట్టారు అక్కడ ఎంట్రన్స్ లోనే. ఇవే చెర్రీస్ అనమాట. ఇది లువాక్ క్యాట్, ఇది చాలా వైల్డ్ క్యాట్, జాగ్రత్తగా ఉండాలి దీంతో. ఇలా వాళ్ళు డ్రెస్ ఇస్తారు, ప్లస్ ఫోటోగ్రాఫరు, ప్లస్ ఈ స్వింగ్స్ ఇవన్నీ యాక్టివిటీ చేయడానికి 5000 పర్ పర్సన్ అవుతుందన్నమాట. లేదు ఒక్క స్వింగ్ ఊగుతాము, జస్ట్ మాకు డ్రెస్ ఇచ్చి ఈ ఫోటోగ్రాఫర్ని ఇవ్వండి అంటే 2500 నుండి 3000 అవుతుంది. బయట ఎంట్రన్స్లోని ప్యాకేజెస్ తీసేసుకోవచ్చు, నచ్చిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనమే. అక్కడ నుండి ఎలిఫెంట్ కేవ్స్కి వచ్చేసామన్నమాట. ఎంట్రీ ఫీజు వచ్చేసి 200 రూపీస్ పడింది పర్ పర్సన్.
ఇక్కడ కొంచెం కింద స్టెప్స్ కిందకి దిగాలి, ఒక 50 స్టెప్స్ కిందకి దిగి వస్తే ఈ టెంపుల్ ఇలా ఉంది. ఇది గణేష్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కూడా కింద అది గుడ్డ కట్టుకునే రావాలి, లేదంటే లోపలికి అలౌ చేయరనమాట. ఈ గుహల లోపల ఏదో పెద్ద గుహలేమో అనుకుంటాం, అస్సలు కానే కాదు. జస్ట్ ప్రాంగణం అయితే ఇలా ఉంది. లోపల చిన్న వినాయకుడిది విగ్రహం అయితే ఉంది, దానికి వీళ్ళు పూజలు చేస్తున్నారనమాట. ఈ ఎలిఫెంట్ కేవ్స్ నే గోవా గజహ్ గియాన్యార్ బాలి అని కూడా అంటారు. ఇంకా డే 6లో అయితే ఎర్లీ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ తినేసి మేమైతే టుకట్ సెఫంగ్ వాటర్ ఫాల్కి వచ్చేసామన్నమాట. మా ఏరియా నుండి ఇది 1.5 hours పట్టింది. ఇది ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ ఉంది పర్ పర్సన్. ఒక 45 minutes లోపలికి ట్రెక్ చేయాలన్నమాట, నడుచుకొని వెళ్ళాలి. మెట్ల మీద నుండి అలా కిందకి వెళ్ళాలి, కానీ వెళ్ళడం వర్త్ అనిపించింది, ఎందుకంటే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే ఉందన్నమాట. ఒక హాఫ్ డే టైం పెట్టుకొని వెళ్ళి ఈ వాటర్ ఫాల్లో ఆడుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ మాకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ వెళ్ళి చూసి ఫొటోస్ దిగి బ్యాక్ వచ్చేసాం. అక్కడ నుండి ఇంకో 20 kilometers డిస్టెన్స్లో తీర్థగంగా అని ఒక టెంపుల్ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. టికెట్ వచ్చేసి 250 రూపాయలు పర్ పర్సన్ అనమాట. చేపలు ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వీటికి ఫీడ్ కూడా చేయొచ్చు మనం. బయట ఈ ఫీడింగ్వి అమ్ముతారనమాట చేపలకి ఫుడ్. వాటర్ ఫౌంటైన్, ఈ ఫిషెస్, లొకేషన్ అయితే అదిరిపోయింది నిజంగా. అక్కడ నుండి బాలి హెవెన్ గేట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు ఈ టెంపుల్కి రావాలంటే ఊరు నుండి 60 kilometers పడుతుంది. సో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరిపోతే గానీ మీరు ఇవన్నీ చూసుకొని రాలేరు, ఎందుకంటే వెళ్ళడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు. ఆ మధ్యలో ఆ ఫోటో, ఈ బాలి గేట్ ఏదైతే ఉందో అక్కడ ఫోటో దిగడానికి 2 గంటలు పడుతుంది. ఈ హెవెన్ గేట్ కి కింద మనం 500 రూపీస్ పర్ పర్సన్ పే చేయాలన్నమాట. అక్కడ నుండి బస్సులో పైకి తీసుకొని వెళ్తారు. అక్కడ మళ్ళీ ఇక్కడ టికెట్ కొనాలన్నమాట ఫోటో దిగడానికి. దానికి ఒక 750 పర్ పర్సన్ అనమాట. ఎండ రాకముందు ఎర్లీ మార్నింగ్ వెళ్ళామంటే చక్కగా ఫోటోలు వస్తాయి, కానీ మేము మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వెళ్ళడం వల్ల ఎండకి ఫొటోస్ బాగా రాలి, అంటే నీడగా వచ్చినాయి, ఫేసెస్ క్లారిటీ. టెంపుల్ కి ఎలా వెళ్ళాలి ఏంటి మొత్తం పూర్తి డీటెయిల్స్ తో వీడియో అయితే రాబోతుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఈ వాటర్ ఫాల్, ఈ తీర్థగంగా టెంపుల్ ఒకటి, ఈ హెవెన్ గేట్ ఒకటి రావాలంటే పొద్దున్నే రావాలి, ఎందుకంటే రూట్ కొంచెం బాగోదన్నమాట. సో నైట్ వెళ్ళలేం, చాలా కష్టం. ఇంకా లాస్ట్ డే 7 వచ్చేసి ఇంకా మేము సరస్వతి టెంపుల్, ద రియల్ బాలి స్వింగ్, లువాక్ కాఫీ టేస్టింగ్, టెగెనంగన్ వాటర్ ఫాల్స్, టెగ్లా ల్యాండ్ రైస్ ఫీల్డ్స్ ఇవన్నీ కవర్ చేసుకున్నాం అనమాట. ఫుల్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో రాబోతుంది, అందుకే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు ఈ లాస్ట్ డేకి. సో 40,000లో బాలి 7 days ఐటినరీ అయితే ఈ వీడియోలో చెప్పేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.